ఆంధ్రప్రదేశ్లోని ఈ శక్తిపీఠం అద్భుతాలకు నిలయం. ఒకే చోట శక్తిపీఠం, పాదగయ క్షేత్రం, శివుడు కోడి రూపంలో ప్రత్యక్షమైన ఆలయం, భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఏకశిలా నంది. ఇన్ని విశేషాలు ఒకే చోట ఉన్న ఈ క్షేత్రం గురించి మీకు తెలుసా? మేము కారులోనే బ్యాక్ సీట్ని బెడ్లా చేసేసుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బయలుదేరాం. ఓవర్ నైట్ ట్రావెల్ చేసేసరికి మార్నింగ్ కల్లా రాజమండ్రి చేరుకున్నాం. కొంతసేపు రెస్ట్ తీసుకుని అలా బ్రేక్ఫాస్ట్ చేసి వ్యూస్ ఎంజాయ్ చేస్తూ కాకినాడకి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్స్ అంటే ఒక 1.5 అవర్ ప్రయాణంలో పిఠాపురం చేరుకున్నాం. మేము ఫస్ట్ వచ్చిన ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లోనే ఒకటైన పురుహూతిక అమ్మవారి ఆలయం. పురాణాల ప్రకారం సతీదేవి ఎడమ చేయి ఇక్కడ పడిందని చెప్తారు. అయితే కొన్ని ప్రాచీన గ్రంథాలలో అమ్మవారి పీఠం ఇక్కడ పడిందని చెబుతారు. మేము వచ్చింది కుక్కుటేశ్వర ఆలయం. ఇక్కడే అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. ఇది ప్రసిద్ధ పాదగయ క్షేత్రం కూడా. గయాసురుడి పాదాలు ఇక్కడ ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలకు పూజలు చేస్తారు. గయాసురుడిని మోక్ష మార్గంలో నడిపించడానికి పరమశివుడు కోడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణ కథనం. అందుకే స్వామివారికి కుక్కుటేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇంద్రుడు ఇక్కడ అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో తన శాప విమోచనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. పురుహూత అంటే ఇంద్రుడు, అందుకే అమ్మవారికి ఇక్కడ పురుహూతిక అని పేరు వచ్చింది. ఇక్కడ దత్తాత్రేయులు స్వయంగా వెలిశారని చెబుతారు. శ్రీపాద వల్లభుని జన్మస్థలం కూడా పిఠాపురమే. ఇక్కడే భారతదేశంలో రెండో అతిపెద్ద ఏకశిలా నంది కూడా దర్శనమిస్తుంది. అమ్మవారి కళ్ళు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అన్ని మహిమలు గల ఈ క్షేత్రాన్ని జీవితంలో అందరూ ఒక్కసారైనా దర్శించుకోవాలి. మరో ఇంట్రెస్టింగ్ శక్తిపీఠం వీడియోతో మళ్ళీ కలుద్దాం.